దేవుని మాటగా ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం 23వ వచనాన్ని ధ్యానించుకుందాం. నా మాటలు మీరు అంగీకరించిన ఎడల నేను మీకు దేవుడనై యుందును, మీరు నాకు జనులై యుందురు. మీకు క్షేమం కలుగునట్లు నేను మీకు ఆజ్ఞాపించుచున్నాను, మార్గమంతటి యందు మీరు నడుచుకునుడి అని వాక్యం సెలవిస్తూ ఉన్నది. ఇక్కడ దేవుడు ఎంత చక్కటి వాగ్దానం ఇస్తున్నాడో, ఆయన ఆజ్ఞను వినువారిని, ఆయన మాటలను, వాక్యాన్ని అంగీకరించే వారిని మనకి దేవుడై ఉంటానంటున్నాడు. అంతేకాకుండా తన బిడ్డలుగా మనము ఆయన జనులుగా ఉంటామంటున్నాడు. అంతేకాకుండా మనకి క్షేమాన్ని దయచేసే దేవుడుగా ఉన్నాడని గ్రహించాలి. అయితే మనము దేవునికి చేయవలసింది ఆయన మాటకు విధేయత చూపేవారముగా ఉండాలి. దేవుడు సజీవుడైన దేవుడు, నిజమైన దేవుడు అని అంగీకరించి మనఃపూర్వకంగా విశ్వాసము కలిగి దేవుని కార్యాల పట్ల ఆసక్తి కలిగి జీవించే వారంగా ఉండాలి. దేవుని వైపుకు మనము చూచినప్పుడు మన క్షేమాన్ని ఆయన చూసే దేవుడుగా ఉన్నాడు, మనకి తండ్రి అయిన దేవుడుగా ఉన్నాడని గ్రహించి నడుచుకుందాం. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్.